నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఎమ్మెల్యే మాధవిరెడ్డి ఇచ్చిన హామీ మేరకు జాబ్ మేళా ద్వారా నిరుద్యోగ యువత ఉపాధికి చర్యలు. మీడియాతో టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులరెడ్డి స్పష్టీకరణ. దాల్మియా పరిశ్రమ 2వ యూనిట్ ప్రారంభించడానికి ముందు గ్రామస్తుల సమస్యలను పరిష్కరించాలి. బాధిత గ్రామస్తులతో పాటు ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి డిమాండ్. రైతుల సమస్యలను పరిష్కరించడంతో పాటు మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల అమలుకు సత్వర చర్యలు చేపట్టాలి. కూటమి ప్రభుత్వ తీరుపై వైసీపీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి ఆగ్రహం. గత సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఎమ్మెల్యే మాధవిరెడ్డి ఇచ్చిన హామీ మేరకు పెద్ద ఎత్తున కడప నగరంలో జాబ్ మేళా నిర్వహించి నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే చర్యలు చేపడుతున్నట్లు టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులరెడ్డి తెలిపారు. కడప నగరంలోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శ్రీనివాసులరెడ్డి మాట్లాడారు. ఎమ్మెల్యే మాధవిరెడ్డి తన 5 ఏళ్ల పదవీ కాలంలో కనీసం 10,000 మందికి ఉపాధి కల్పించే లక్ష్యంతో ముందుకు సాగుతున్నారన్నారు. ఇందులో భాగంగా ఈ నెల 16వ తేదీన సీడాస్ సహకారంతో 58 కంపెనీల ప్రతినిధులతో మెగా జాబ్ మేళా నిర్వహించామన్నారు. ఈ జాబ్ మేళాలో జాతీయ అంతర్జాతీయ సంస్థలు కడపకు వచ్చాయన్నారు. ముఖ్యంగా ఎల్&టి ఫైనాన్స్, ఎల్ఐసి, అమర్ రాజా గ్రూప్, అశోక్ లీలాండ్, అరవింద ఫార్మా, శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్, అపోలో హెల్త్ కేర్, నవభారత్ ఫర్టిలైజర్ తదితర కంపెనీలు నిర్వహించిన జాబ్ మేళాకు 8,613 మంది రిజిస్టర్ చేసుకుంటే 5,091 మంది విద్యార్థులు ఇంటర్వ్యూకు రావడం జరిగిందన్నారు. వారిలో 2,094 మంది నిరుద్యోగులకు ఉపాధి కల్పించడం జరిగిందన్నారు. ప్రతి ఏడాది ఫిబ్రవరి నెలలో ఇలాంటి జాబ్ మేళాల నిర్వహణకు ప్రణాళికలు రూపొందించినట్లు ఆయన పేర్కొన్నారు. ఇది ఇలా ఉండగా ఎమ్మెల్యే చేసిన కృషి ఫలించి ప్రముఖ ఐటీసీ సంస్థ స్వచ్ఛ కడప కార్యక్రమంలో భాగంగా నగరాన్ని దత్తత తీసుకోవడం అభినందనీయమన్నారు. కడప నగరాన్ని ఉద్యోగ కడపతో పాటు స్వచ్ఛ కడపగా మార్చేందుకు కృషి జరుగుతోందని ఆయన వివరించారు. కూటమి ప్రభుత్వం వచ్చాక అవినీతిపై పోరాటం చేస్తూనే ఉన్నామన్నారు. మున్సిపల్ చట్టాన్ని ఉల్లంఘించిన విషయంపై చట్టం తన పని తాను చేస్తుందని, తప్పు చేసిన వారు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని ఆయన మేయర్ను హెచ్చరించారు. 2024 ఎన్నికల సందర్భంగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ముఖ్యంగా కడప ఎమ్మెల్యే గారు ఈ 5 సంవత్సరాల్లో నన్ను గెలిపిస్తే దాదాపు 10,000 ఉద్యోగాలు యువతకు కల్పిస్తామని చెప్పి ఎన్నికల్లో భాగంగా ఇచ్చిన హామీని కూడా మీరంతా ఎన్నికల్లో చూశారు. దాంట్లో భాగంగా మొన్న 16వ తేదీ జాబ్ మేళా నిర్వహించాం. సీడాప్ ఆధ్వర్యంలో దాదాపు 58 కంపెనీలు, జాతీయ అంతర్జాతీయ సంస్థలు కూడా కడపకు వచ్చాయి. ఎల్&టి ఫైనాన్స్, ఎల్ఐసి ఆఫ్ ఇండియా, అదేవిధంగా అమర్ రాజా గ్రూపు, ఎయిర్టెల్ కంపెనీ, ఎల్&టి ఫైనాన్సు, ముత్తూట్ గ్రూపు, అశోక్ లైలాండ్, అరబిందో ఫార్మా, శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్సు, అపోలో హెల్త్ కేరు, మెడ్ప్లస్ ఫార్మసీ, కెనరా హెచ్ఎస్బిసి బ్యాంక్ వాళ్ళు, కాల్గేట్ పామోలివ్ ఇండియా లిమిటెడ్, నవభారత్ ఫర్టిలైజర్సు, ఇట్లాంటి రకరకాల అన్ని రంగాల్లో ఉన్న వ్యాపార రంగాల్లో ఉన్న ఐటీ దిగ్గజాలు, బ్యాంకింగు, మ్యానుఫ్యాక్చరింగు, ఫార్మాస్యూటికల్, మైక్రో ఫైనాన్సింగ్, ఇన్సూరెన్సు, ఎలక్ట్రానిక్సు, ట్రాన్స్పోర్టు, మోటారు, జ్యువెలరీ రంగాలు, ఆన్లైన్ ఫుడ్ డెలివరీ, ఫార్మసీ, ఇట్లా పెద్ద పెద్ద కంపెనీస్ అన్నీ కూడా కడపకు రావడం. 58 కంపెనీలు ఒకటే రోజు ఈ కార్యక్రమంలో 8,613 మంది యువత రిజిస్టర్ చేసుకుంటే 5,091 మంది ఇంటర్వ్యూకి అటెండ్ కావడం. వాళ్ళలో 2,094 మందికి నిరుద్యోగులకు అక్కడికక్కడే సెలెక్టెడ్ సర్టిఫికెట్స్ ఇచ్చి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడం జరిగింది. 641 మంది వెయిట్ లిస్ట్లో ఉన్నారు. నేను ఈ సందర్భంగా చెప్తా ఉండా, 2,094 మందికి
ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటి సంవత్సరంలో ఈ జాబ్ మేళా ద్వారా కడప నియోజకవర్గమే కాదు కడప జిల్లా వ్యాప్తంగా 2094 మందికి వివిధ ప్రైవేట్ కంపెనీల్లో ఉద్యోగాలు కల్పించడం జరిగింది. ఇది గతంలో ఎప్పుడు కూడా ఈ 20-25 సంవత్సరాల్లో ఇంత పెద్ద ఎత్తున ఈ జాబ్ మేళా ఎవ్వరూ నిర్వహించలే. అది ఈ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడ నిర్వహించి ఇంత పెద్ద ఎత్తున 2094 మందికి ఒక్కటే రోజు ఆఫర్ లెటర్స్ ఇచ్చేసి వాళ్ళకు వారి కంపెనీలో తీసుకోవడం జరిగింది. ఇది చాలా పెద్ద పరిణామం. ఇదే విధంగా రాబోయే 4 సంవత్సరాల్లో కూడా ప్రతి సంవత్సరం ఇటువంటి జాబ్ మేళా నిర్వహించి నిరుద్యోగులైన యువకులకు ఉద్యోగ కల్పన కానీ ఉపాధి కల్పనకు కానీ అన్ని రకాలుగా ఈ ప్రభుత్వం ప్రోత్సాహం తీసుకుంటుంది. దీంతో కడప ఎమ్మెల్యే గారు కూడా ప్రతి ఒక్క జాబ్ మేళాకు వచ్చిన వాళ్ళని కూడా ఆ ఎమ్మెల్యే గారి ఆలోచన సంకల్పం కూడా అదే. ఎన్నికల్లో గెలిపిస్తే 10,000 మందికి 5 సంవత్సరాల్లో ఉపాధి ఇస్తామన్నాం, ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పినారు. మొదటి సంవత్సరం 2,000 మందికి వచ్చింది. ప్రతి సంవత్సరం కూడా ఫిబ్రవరి నెల మాసంలో ఇదే విధంగా అన్ని కంపెనీస్ పిలిపించి ప్రతి సంవత్సరం కూడా ఉత్తీర్ణులైన డిగ్రీ 10th క్లాస్ నుంచి పీజీ వరకు, ముఖ్యంగా డిగ్రీ ఇంటర్ ఉత్తీర్ణులైన వాళ్ళు, పీజీ ఉత్తీర్ణులైన వాళ్ళు సంవత్సరం పాస్ అవుట్ అవుతూ ఉంటారు. వాళ్ళకందరికీ కూడా ఉపాధి కల్పించాలా, ఉద్యోగం కల్పించాలని చెప్పి ఆలోచన చేశాం. ప్రతిపక్షాలు గత 5 సంవత్సరాల్లో కడపలో ఎప్పుడూ కూడా ఇటువంటి ఆలోచన చేయదు. ఈరోజు కనీసం ఇంతమంది నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించాలన్న ఆలోచన కూడా చేయలేదు. ఇదొక గొప్ప కార్యక్రమం. ఇప్పటికీ నగరంలో ఉన్న జిల్లాలో ఉన్న 2,000 మందికి ఉద్యోగాలు వచ్చాయంటే ఇది కూటమి ప్రభుత్వం సూపర్ 6లో కానీ కడప శాసనసభ్యురాలుగా ఆమె ఇచ్చిన హామీల్లో కానీ నెరవేర్చిన మొదటి ఘనత అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నా. అదేవిధంగా ఇప్పుడే ఒక శుభవార్త, ఐటీసీ గ్రూప్, ఇండియన్ టొబాకో కంపెనీ లిమిటెడ్ ఐటీసీ గ్రూప్ వాళ్ళు కూడా స్వచ్ఛ కడపలో భాగంగా కడపను దత్తకు తీసుకున్నారని చెప్పి ఇప్పుడే నాకు తెలియజేసినారు. 1 సంవత్సరం పాటు కడపను గార్బేజ్ క్లీనింగ్లో కానీ శానిటేషన్లో కానీ వాళ్ళు సిఎస్ఆర్ కింద తీసుకురావడం, మేము కానీ ఎమ్మెల్యే గారు కానీ గత నెల నుంచి వాళ్ళతో మాట్లాడి చేసిన కృషి ఇది. తొందరలో వాళ్ళు కూడా కడపకు వచ్చి 2 చోట్ల పర్యటించి ఏమేమి రాబోయే సంవత్సరంలో చేస్తారని కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే కార్పొరేషన్ను మీరు చూస్తూ ఉన్నారు, గత 10 సంవత్సరాలుగా కార్పొరేషన్లో ఉండే కంపెనీ ఎత్తినవాడు లేడు. ఇప్పుడిప్పుడే స్వచ్ఛ కడప మన కడప అని చెప్పి ఎమ్మెల్యే గారు ప్రతి వారం 2 రోజులు తిరుగుతూ ఆ కార్యక్రమాన్ని చేస్తూ క్లీన్ చేయడము, గార్బేజ్ ఎత్తించడము ఇవన్నీ చేస్తూ ఉన్నాం. కార్పొరేషన్ దగ్గర ఆరాకొరా నిధులు ఉన్నాయి. అందుకే పెద్ద కంపెనీలు సిఎస్ఆర్ కాలంలో తీసుకొని వస్తే వాళ్ళే బాధ్యత తీసుకొని ఫ్రీగా కడప నగరాన్ని సుందర నగరంగా చేసేదానికి చేయూతనిస్తామని ముందుకు వచ్చారు ఐటీసీ గ్రూప్ వాళ్ళు. వాళ్ళను కూడా మనం అందరం ప్రోత్సహిస్తాం. తొందరలో వాళ్ళకు వచ్చి మీకు అందరికీ కూడా తెలియజేస్తాం. స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ పట్టాభి గారు, వారు కూడా ఎమ్మెల్యే ముగ్గురు వాళ్ళ పర్యటన తొందరలో ఉంటుంది, మీకు తెలియజేస్తాం. కడప నగరాన్ని ఉద్యోగ కల్పనే కాకుండా స్వచ్ఛ కడపగా రాబోయే 4 సంవత్సరాలు తయారు చేయాలనే సంకల్పాన్ని ప్రజలందరికీ మీ ద్వారా తెలియజేస్తాం. రాష్ట్ర ప్రభుత్వం గ్రూప్ 2లో రోస్టర్ విధానం సవరించి పరీక్షలు సక్రమంగా నిర్వహించాలని డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి వీరనాల శివకుమార్ డిమాండ్ చేశారు. ఈ నెల 23వ తేదీ నిర్వహించే గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షల్లో రోస్టర్ విధానాన్ని సరిచేయాలని కోరుతూ అభ్యర్థులు ఈరోజు కలెక్టరేట్ ఎదుట ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా వీరనాల శివకుమార్ మాట్లాడుతూ అనేక పోరాటాల తర్వాత గ్రూప్ 2లో 899 పోస్టుల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చిందన్నారు. అయితే రోస్టర్ పాయింట్స్లో తప్పులు ఉండడం వల్ల నిరుద్యోగ అభ్యర్థులకు తీవ్ర అన్యాయం జరుగుతోందన్నారు. రాష్ట్రంలో మెయిన్స్ పరీక్షల కోసం 92,250 మంది అభ్యర్థులు పరీక్షలు రాయనున్నారని, అయితే రోస్టర్లో తప్పుల వల్ల పరీక్షలు జరుగుతాయా లేదా అన్న అనుమానం అభ్యర్థుల్లో గందరగోళానికి గురి చేస్తోందన్నారు. రోస్టర్ పాయింట్లో చోటు చేసుకున్న తప్పులను సవరిస్తే తప్ప అభ్యర్థులకు న్యాయం జరగదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి అభ్యర్థుల అనుమానాలను నివృత్తి చేయాలన్నారు.
2 వారాల నుంచి అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారని, 5 ఏళ్ల తర్వాత వచ్చిన నోటిఫికేషన్ కావడం వల్ల అభ్యర్థులు మానసిక ఒత్తిడికి గురవుతున్నారన్నారు. రోస్టర్లో తప్పులు ఉన్నాయన్న విషయాన్ని గతంలో ప్రభుత్వం అంగీకరించి ఇప్పుడు ఎందుకు సవరించలేదని ఆయన ప్రశ్నించారు. రోస్టర్ విధానంలో తప్పుల వల్ల గతంలో కొన్ని రాష్ట్రాలలో నోటిఫికేషన్ రద్దు చేస్తూ కోర్టులు తీర్పునిచ్చిన విషయాన్ని ఈ సందర్భంగా గ్రూప్ 2 అభ్యర్థులు గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ నాయకులు ఇంకా అభ్యర్థులు పాల్గొన్నారు. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి, పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ గారికి అందరికీ మేము గ్రూప్ 2 అభ్యర్థులు విన్నవించుకునేది ఏమిటంటే, ఇప్పుడు ఈ గత ప్రభుత్వంలో నోటిఫికేషన్ వచ్చింది, అది 5 సంవత్సరాల తర్వాత నోటిఫికేషన్ విడుదల చేశారు. కానీ ఆ నోటిఫికేషన్లో జీవో నెంబర్ 77 ప్రకారం రోస్టర్ విధానాన్ని పాటించకుండా నోటిఫికేషన్లో తప్పులు, రోస్టర్ విధానంలో చాలా తప్పులు ఉన్నా కూడా అట్లే నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. అది పోయిన ప్రభుత్వం తప్పు చేసింది. కానీ ఈ ప్రభుత్వం నిరుద్యోగుల తరఫున ఎప్పుడూ అండగా ఉంటాయని మేము నమ్ముతూ ఉంటాము. కాబట్టి ఈ ప్రభుత్వము ఈ రోస్టర్ విధానంలో తప్పులను సవరించి తర్వాత ఎగ్జామ్ నిర్వహించాలని మేము అందరం కోరుకుంటున్నాము. ఎందుకంటే ఈ ప్రభుత్వం గతంలో కూడా మాకు ఎంతో అండగా నిలిచింది నిరుద్యోగుల తరఫున. ఈ గ్రూప్ 2లోనే 1:100 1:50 ఉంటే దాన్ని 1:100 చేయడం కానీ, తర్వాత మాకు టైం సరిపోదు ఇంకా 3 నెలలు కావాలంటే దాన్ని కూడా ఎక్స్టెండ్ చేసి మాకు నిరుద్యోగులకు ఎంతో అండగా నిలిచింది. అలాగే ఇప్పుడు కూడా మాకు అండగా నిలిచి ఈ రోస్టర్ విధానంలో తప్పులను సవరించాకే ఎగ్జామ్ పెట్టాలి. ఇప్పుడైనా మీ దగ్గరికి వచ్చింది కదా, కాబట్టి ఈ రోస్టర్ విధానాన్ని సవరించి గవర్నమెంట్కు, మీరు ఎమ్మెల్సీ చిరంజీవి గారు గవర్నమెంట్కు తెలియజేసి అందరూ ఈ రోస్టర్ విధానాన్ని సవరించి తర్వాత ఎగ్జామ్ పెట్టాలి. మేమందరము ఏమి ఊరికే ఎగ్జామ్ ఎల్లుండి పెట్టుకొని ఊరికే రోడ్లు ఎక్కడానికి మాకేమి మేమేదో ధర్నాలు చేయాలి, ఏదో పేరు తెచ్చుకోవాలని కాదు. మా విద్యార్థులందరి ఆవేదన, ఒక్కొక్కరు ఈ 7 సంవత్సరాల తర్వాత వచ్చిన నోటిఫికేషను 6 సంవత్సరాల తర్వాత అందరూ ఎక్కడంటే అక్కడ హాస్టళ్లలో ఉండి కుటుంబాలకు దూరంగా ఉండి వాళ్ళు ఆర్థికంగా వెనుకబడి ఉన్నా కూడా వాళ్ళు డబ్బులు పంపించిన దాంట్లో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొని మరి ఈ హాస్టళ్లలో ఉండి ఎగ్జామ్ ఫీజులు కట్టుకుంటా ప్రిపేర్ అవుతున్నారు. వాళ్ళందరికీ ఆర్థిక ఇబ్బంది ఉన్నా కూడా, ఇంతమంది కుటుంబాలు సఫర్ అవుతున్నా కూడా ఈ ప్రిపేర్ అవుతూ వచ్చారు ఈ 6 సంవత్సరాలు. కొంతమంది 6 సంవత్సరాలు, కొంతమంది 7 సంవత్సరాలు, కొంతమంది 10 సంవత్సరాల నుంచి ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి వీళ్ళందరికీ న్యాయం జరగాలంటే ఈ రోస్టర్ విధానంలో తప్పులు సవరించాకే ఎగ్జామ్ పెట్టాలి. ప్రధానంగా ఈరోజు గ్రూప్ 2 అభ్యర్థులు కడప కలెక్టరేట్ వద్ద నిరసన కార్యక్రమం తెలపడం జరుగుతోంది. వాళ్ళకు భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య డివైఎఫ్ఐ సంపూర్ణ మద్దతుగా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే గత 7 సంవత్సరాలుగా నోటిఫికేషన్ లేక ఎంతో మంది నిరుద్యోగులు తమ తల్లిదండ్రుల కుటుంబాలకు భారమై కుటుంబాలను దూరంగా వదిలేసి వెళ్ళి ఈరోజు ఉద్యోగం రాలేదని చెప్పేసి ఎంతో మంది బలవరమైన పాల్గొనబడిన సంఘటనలు మనం చూసాం. 7 సంవత్సరాల తర్వాత నోటిఫికేషన్ వచ్చిందని ఆనందపడాలో, రేపు ఎగ్జామ్ లో రోస్టర్ విధానం సరిగా లేదని బాధపడాలో ఈరోజు గ్రూప్ 2 అభ్యర్థులు డైలమాలు ఉన్నారని చెప్పేసి మేము దలుచుకున్నాం. ఎందుకంటే గత ప్రభుత్వం చేసిన పాపానికి ఇప్పుడున్నటువంటి నిరుద్యోగులు బలయ్యే పరిస్థితి ఏర్పడతా ఉంది. జీవో నెంబర్ 77 ప్రకారం రోస్టర్ విధానం అమలు చేయాలన్నా కానీ ఈరోజు ప్రభుత్వం ఉటావుటిన తక్షణమే భర్తీ చేయాలని చెప్పేసి ఎందుకు రోస్టర్ విధానాన్ని సరి చేయకోకుండా ఎగ్జామ్ నిర్వహించాలని కోరుకుంటుందో మాకు అర్థం కావడం లేదు. ఇప్పటికే హైకోర్టులో ఈరోజు ప్రభుత్వం చెప్పడం జరిగింది, ఎటువంటి సమస్యలు లేకోకుండా ఎగ్జామ్ నిర్వహించాలని చెప్పేసి. ఎందుకంటే గత సంవత్సరం ఫిబ్రవరిలో రాసినటువంటి ప్రిలిమ్స్ ఎగ్జామ్ సంవత్సరం తర్వాత ఈ రోజు మన్నాడు మెయిన్ ఎగ్జామ్స్ రాస్తున్నా కానీ ఈరోజు నిరుద్యోగులు రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేస్తున్నారంటే వాళ్ళకి ఏ స్థాయిలో ఇబ్బంది జరుగుతుందో, ఆందోళనకరంగా ఉన్నారు, బాధలో
ఉన్నారో ఈ రోజు అర్థమైనటువంటి పరిస్థితి. కాబట్టి ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి. ఏదైతే నిరుద్యోగుల పక్షాన ఉంటామని చెప్పినటువంటి కూటమి ప్రభుత్వం ఈ రోస్టర్ విధానాన్ని సరిచేసి వాళ్ళందరికీ ఎగ్జామ్ మరి నిర్వహించే విధంగా చర్యలు చేపట్టాలని. ఇప్పటికే మనం చూసాం జార్ఖండ్ ప్రభుత్వంలో అక్కడ ఉన్నటువంటి రోస్టర్ విధానం సరిలేకపోవడం చేత ఉద్యోగాలు వచ్చినా కానీ అక్కడ ఉద్యోగాలు పోగొట్టుకునే పరిస్థితి. రేపు భవిష్యత్తులో కూడా మన ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఉద్యోగాలు వచ్చినా కానీ ఈ రోస్టర్ విధానం సరి లేకుండా ఉద్యోగాలు కోల్పోతే ఎవరు బాధ్యత అని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి 23వ తేదీ జరుగుతున్న ఎగ్జామ్ పైన పునరాలోచించి రోస్టర్ విధానాన్ని సరిచేసి వాళ్ళందరికీ న్యాయం చేయాలని చెప్పేసి మేము డివైఎఫ్ఐ కోరుతా ఉన్నాం. రాష్ట్రంలోని రైతుల సమస్యలను పరిష్కరించడంతో పాటు మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల అమలుకు పాలకులు సత్వర చర్యలు చేపట్టాలని వైసీపీ జిల్లా అధ్యక్షులు రవీంద్రనాథ్ రెడ్డి తెలిపారు. కడపలోని వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. చంద్రబాబు అంటే కరువు, కరువు అంటే చంద్రబాబు అనేది జగమెరిగిన సత్యమన్నారు. ఆయన కాలంలో సకాలంలో పంటలు పండవని, రైతులు అనేక ఇబ్బందులు పడతారని అన్నారు. అధికారంలోకి వచ్చి 8 నెలలు దాటినా రైతులకు పెట్టుబడి సాయం ఇస్తామన్న హామీ ఇంతవరకు నెరవేర్చలేదన్నారు. ఈ క్రాప్ విధానాన్ని, రైతు భరోసా కేంద్రాలను నాశనం చేసిన ఘనుడు చంద్రబాబు అని దుయ్యబట్టారు. వైఎస్ జగన్ సర్కారు ఏర్పాటుకు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు అనేక ప్రయోజనాలు ఒనగూరేవని, వారికి ఈ సమస్య వచ్చినా ఆర్బీకేలో పరిష్కారం అయ్యేవని అన్నారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వ హయాంలో రైతులకు మద్దతు ధర, ఈ క్రాపింగ్, ఆర్బీకేలు అందుబాటులో లేకుండా పోయాయన్నారు. మిర్చి రైతులను ఆదుకోవాలని జగన్ వెళ్తే అప్పటికప్పుడు కేంద్రానికి లేఖ రాశారని, అధికారంలోకి వచ్చాక అప్పులు తప్ప అభివృద్ధి ఏమీ లేదన్నారు. ఇంత దారుణమైన ప్రభుత్వాన్ని రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ చూడలేదన్నారు. తమపై వైఎస్ఆర్సీపీ నేతలపై ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదని, ప్రజల తరపున పోరాడేందుకు వైఎస్ఆర్సీపీ అన్ని వేళలా సిద్ధంగా ఉంటుందన్నారు. ఈ సమావేశంలో వైసీపీ నేతలు పులి సునీల్ కుమార్, సంబటూరు ప్రసాద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సో మద్దతు ధర కూడా గతంలో కేంద్ర ప్రభుత్వం, గతంలో కానీ ఇప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం కొన్ని పంటలకు మాత్రమే మద్దతు ధర ప్రకటిస్తారు. మద్దతు ధర ప్రకటించని పంటలకు కూడా, అంటే పసుపు కావచ్చు, మిర్చి కావచ్చు, అరటి కావచ్చు, టమోటా కావచ్చు, ఇవన్నీ కూడా ఇవన్నీ దానిలకు ఇవే కాకుండా ఇంకా 24 ఉద్యానవన పంటలకు సంబంధించి, హార్టికల్చర్కి సంబంధించి, సో దానికి కూడా మద్దతు ధర ప్రకటించి, సో ఇమీడియట్గా మార్కెట్ ఇంటర్వెన్షన్ కోసం, ఎందుకంటే మొత్తం కొనకపోయినా కూడా కనీసం దాంట్లో 50% కొనగలిగితే ప్రభుత్వము మిగతా 50% అనేది మార్కెట్ ప్లేస్లో కొంత అమ్ముకునే కార్యక్రమం జరుగుతుంది. మద్దతు ధర లేనప్పుడు, మద్దతు ధర కంటే తక్కువగా మార్కెట్లో ఉన్నప్పుడు. మిర్చికి సంబంధించి దానికి మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ కింద 25% అన్నా మనం కొందాము, ప్రభుత్వం కొనాలి. దానికి 3,528 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది అని చెప్పేసి వాళ్ళ అధికారులే ప్రభుత్వానికి నిర్ణయించుకున్నారు. అది కూడా పట్టించుకున్న పరిస్థితి లేదు. సింపుల్గా ఇంత రాద్ధాంతం జరుగుతుంటే ప్రతిపక్ష నాయకుడు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు గుంటూరు మిర్చి అడుగు పోతే, సో దానికి భయపడి కేంద్ర ప్రభుత్వానికి, వ్యవసాయ శాఖ మంత్రికి, కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రికి శివరాజ్ చౌహాన్ అనుకుంటారు, ఆయనకు లెటరు రాయడం జరిగి సింపుల్గా దుర్పుకోవడం జరిగిందన్నమాట. పని అయిపోయిందని చెప్పేసి ఎప్పుడన్నా మిర్చి అనేది నాపేడు కొనుక్కున్న పరిస్థితి గతంలో ఉందా? ఎప్పుడూ లేదు. నాపేడు అనే వ్యవస్థ అనే 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 బ్యాంకు ఎప్పుడు కూడా కొనుక్కున్న పరిస్థితి లేదు. సో ఇప్పుడు దానికి ఒక లెటర్ పెట్టాను నాపేడుకు, వ్యవసాయ శాఖ మంత్రికి పెట్టేసేపు చేతులు దొరుకుతున్నారు. మనం చేయాల్సిన కార్యక్రమం చేయకుండా నువ్వు ఈ రకంగా చేయడం అనేది చాలా దారుణం. ఎందుకంటే ఇప్పటికే దాదాపు 1,30,000 కోట్ల రూపాయలు అప్పు చేసేసాం ఈ రాష్ట్రం పైన అన్ని రకాలుగా. కానీ ఏం చేసినావో తెలియదు ఆ డబ్బులు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎలా అప్పు చేసినా కూడా సంక్షేమ కార్యక్రమాలకు ఇచ్చేవారు. ప్రజలకు
దానివల్ల ఉపయోగం ఉండేది, ఆ అభివృద్ధి కార్యక్రమాలకు ఖర్చు పెట్టేవాళ్ళు. సో దానివల్ల ఉపయోగం ఉండేది దాని అప్పు చేసినా కూడా. కానీ ఇప్పుడు ఎందుకు అప్పు చేసావు? మరి నువ్వు మేనిఫెస్టోలో ప్రకటించిన ఒక్కటి అమలు చేయలేదే. అమలు చేయకపోగా నువ్వు ₹1 ఖర్చు పెట్టకోకుండా కనీసం ఇవన్నీ కూడా ఖర్చు పెట్టిండొచ్చు. మైలవరం మండల పరిధిలో దాల్మియా పరిశ్రమ 2వ యూనిట్ ప్రారంభించేందుకు ముందు ఇక్కడి గ్రామస్తుల సమస్యలను పరిష్కరించాలని వైసీపీ నేత ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన దాల్మియా పరిశ్రమ 2వ యూనిట్ ఏర్పాటు ప్రాంతాన్ని పరిశీలించారు. అనంతరం గ్రామస్తులు, రైతులతో కలిసి రామసుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడారు. మైలవరం మండలం దాల్మియా ఫ్యాక్టరీకి సంబంధించి త్వరలో ప్రారంభం కానున్న 2వ యూనిట్కు ఏమాత్రం సహకరించబోమన్నారు. 2006లోనే ఈ ప్రాంతంలో పరిశ్రమ ఏర్పాటైతే నష్టం జరుగుతుందని స్థానిక రైతులు, సర్పంచ్ స్పష్టం చేశారన్నారు. అందుకు పబ్లిక్ హియరింగ్ వచ్చిన అధికారులు రైతుల పట్ల అవహేళన చేయడం జరిగిందన్నారు. ఇప్పటికే ఫ్యాక్టరీ ఏర్పాటుతో పంటల సాగుకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని, చివరికి తమ ప్రాంతంలో పనిచేసేందుకు సైతం కూలీలు ముందుకు రావడం లేదన్నారు. ఈ విషయంగా పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకున్న దాఖలాలు లేవన్నారు. ఇక్కడి సమస్యలపై బాధిత ప్రజలు లోకాయుక్తను సైతం ఆశ్రయించారని, ఈ ప్రాంత సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరుతున్నామన్నారు. గతంలో మొదటి ప్లాంట్ ఉన్నప్పుడు తమకిచ్చిన హామీలు ఏవీ నెరవేర్చలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం 2వ ప్లాంట్ ఏర్పాటు చేస్తే దుమ్ము ధూళి వల్ల నవాబుపేట, దుగ్గనపల్లె పరిసర భూములు దెబ్బతినడంతో పాటు అక్కడ జరిగే అధిక బ్లాస్టింగ్ వల్ల ఇళ్లు కూలిపోయే ప్రమాదం ఉందని వివరించారు. మార్చి 27వ తేదీన జరగబోయే పబ్లిక్ హియరింగ్లో ఈ 2 గ్రామస్తులకు సంబంధించి సమస్యలు పరిష్కరించకపోతే ఏమాత్రం సహకరించేది లేదని తేల్చి చెప్పారు. అటు ప్రభుత్వం, ఇటు అధికారులు బాధితుల పట్ల సానుకూలంగా వ్యవహరించాలని కోరుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఇక్కడ ఏర్పాటు చేస్తే నష్టం జరుగుతుందని 2006లో పబ్లిక్ హియరింగ్లోనే మాజీ సర్పంచ్ శంకర్రెడ్డి కానీ, రైతులు కానీ అభ్యంతరం చెప్పినారు. రైతులందరూ కూడా అక్కడ వచ్చిన అధికారులు కానీ రైతులను అవహేళన చేసి మీరు పెద్ద డ్రామాగా చెప్తున్నారయ్యా, డ్రామా ఆర్టిస్టులు అంటున్నారని వాళ్ళు చెప్పే అభిప్రాయాన్ని చులకనగా తీసుకొని ఆ రోజు ప్లాంట్ ఇక్కడ పెట్టడం వల్ల ఇటు ప్లాంట్ ఇబ్బంది పడతా ఉంది, ఇక్కడ రైతులు పూర్తిగా నష్టపోతున్నారు. ముంపుకు గురై 100 ఎకరాలు ఆయకట్టు భూములు, సారవంతమైన భూములు. ఈ సమస్యను ఎన్నిసార్లు అధికారుల దృష్టికి గత ప్రభుత్వాలు మారిపోతున్నా కూడా రెవెన్యూ డిపార్ట్మెంటు ఇక్కడ ఏమీ నష్టం జరగలేదు, 1 ఎకరా కూడా ముంపుకు గురి కావడం లేదని చెప్పి తప్పుడు రిపోర్ట్లు ఇవ్వడం వల్ల మాకు నష్టం జరుగుతుందని చెప్పి వీళ్ళందరూ కూడా, రైతులందరూ కూడా దుగ్గనపల్లె ఎస్సీ కాలనీ వాళ్ళు కానీ, నవాపేట వాళ్ళు కానీ, కొంత చిన్నకొమ్మెళ్ళ వాళ్ళందరూ కూడా లోకాయుక్తను ఆశ్రయించారు. అయ్యా దాల్మియా ఒత్తిళ్లకు, ప్రలోభాలకు లోనై స్థానిక అధికార యంత్రాంగం అంతా కూడా తప్పుడు రిపోర్ట్లు ఇవ్వడం వల్ల మేము పూర్తిగా నష్టపోతూ ఉన్నాము. రైతులు 100 ఎకరాలు వ్యవసాయం 10 సంవత్సరాల నుంచి నష్టపోతూ ఉన్నాము. ఇత్తనం వేసుకోలేని పరిస్థితి లేదు, అమ్ముకునేదానికి కొనేవాళ్ళు లేడు, కౌలుకి ఇస్తే ఫ్రీగా ఇచ్చినా కూడా వేసుకునేవాడు లేడు. కాబట్టి మాకు న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకోమంటే ఇరిగేషన్ వాళ్ళు ఇచ్చారు. అయ్యా ఇక్కడ 2 వంకలు ఉన్నాయి, పెద్ద వంకలు, నవాపేట వంక, దుగ్గనపల్లె వంక. ఈ మధ్యలో 2 చిన్న వంకలు వస్తాయి. వాటి ప్రవాహాన్ని అడ్డంగా దాల్మియా ఫ్యాక్టరీ నిర్మాణం చేయడం వల్లనే ఇదంతా కూడా ముంపుకు గురవుతుంది. ప్లాంట్ లొకేషనే తప్పు అని చెప్పి రిపోర్ట్ ఇవ్వడము, లోకాయుక్త వాళ్ళు కూడా ఇన్వెస్టిగేషన్ చేసి వాళ్ళ రిపోర్ట్లో కూడా అధికారులు ఇచ్చిన రిపోర్ట్లన్నీ తీసుకొని, ఇది మా అభిప్రాయం కూడా ప్లాంట్ ఇక్కడ వరద ప్రాంతంలో పెట్టడం వల్లనే రైతులకు నష్టం జరుగుతుంది, ప్లాంట్ లొకేషనే తప్పు కాబట్టి ల్యాండ్ ఎక్వేషన్ యాక్ట్ కింద కానీ, మార్కెట్ వాల్యూ ప్రకారం కానీ నష్టపోయే ముంపుకు గురే భూములను దాల్మియా యాజమాన్యం కొనుగోలు చేయాలా, ఇది మా అభిప్రాయము. ఫైండింగ్స్ ఏదైతే దుగ్గనపల్లె ఊరు 50 ఎస్సీ కుటుంబాలు వరదలు వచ్చినప్పుడు మునిగిపోతూ ఉంది, ఇళ్ళకి నీళ్ళు వస్తున్నాయి, చుట్టూ పొలాలన్నీ మునిగిపోతూ ఉన్నాయి. అదేవిధంగా 200 మీటర్లకు అతి సమీపంలో ప్లాంట్కి దగ్గరలో ఉన్న 150 మీటర్ల ప్లాంట్కి దగ్గరలో ఉంది. దానివల్ల డస్ట్ వచ్చి ఇళ్ళ మీద పడతా ఉంది, పంట పొలాల మీద పడి మేము ఇళ్లలో నివసించేదానికి వీలు కాకుండా పిల్లలు, పెద్దలు అనారోగ్యానికి గురవుతున్నారు. పంట దిగుబడి పూర్తిగా నాణ్యత కూడా కోల్పోయి కొనేవాడు లేడు. దుగ్గనపల్లె మిరప అంటే దాన్ని రిజెక్ట్ చేస్తున్నారు. ఇంత నష్టపోతున్నామని చెప్పిన వాళ్ళ దుగ్గనపల్లె విలేజ్ని సురక్షిత ప్రాంతానికి రీలొకేట్ చేయండి అని లోకాయుక్త జస్టిస్ గారు, చీఫ్ సెక్రటరీకి కూడా ఇది మా ఫైండింగ్స్. బ్లాస్టింగ్ వల్ల, డస్ట్ వల్ల ఇంకా అన్నీ మీరు క్షేత్రస్థాయికి వెళ్ళి పరిశీలించే విధంగా కలెక్టర్ ఆధ్వర్యంలో హై లెవెల్ రీడ్రెసల్ కమిటీ ఏర్పాటు చేయండి.
ఆ క్షేత్రస్థాయికి వెళ్ళి ప్రజల యొక్క రైతుల యొక్క ఎవరైతే లోకాయుక్తకు వచ్చి చెప్పారో నష్టపోతున్నారో వారితో పాటు మిగతా రైతులకు కూడా మీరు క్షేత్రస్థాయిలో పర్యటన చేసి వాస్తవాలు తెలుసుకొని రిపోర్ట్ ఇవ్వమని చెప్పడం జరిగింది. వాళ్ళకు కూడా ఏం చెప్పింది, ల్యాండ్ ముంపు ప్రాంతానికి గురయ్యేది ల్యాండ్ అక్విజిషన్ కొనుగోలు చేయాలా, దుగ్గనపల్లిని రీలొకేట్ చేయాలా, డస్ట్ వల్ల ఏదైతే నష్టం జరుగుతూ ఉందో తీవ్రంగా నష్టం జరిగే దానికి కూడా నష్టపరిహారం ఏ విధంగా చెల్లిస్తారో ఒక శాశ్వత పరిష్కారం చూపాలని. కానీ చీఫ్ సెక్రటరీ గారు కూడా కమిటీ ఏర్పాటు చేశారు. అదేవిధంగా కలెక్టర్ ఆధ్వర్యంలో కమిటీ వస్తుందని ఎదురు చూస్తున్నారు. అనుకోకుండా ఆర్డీఓ గారే ఒక 10 బండలు వచ్చి ఎవరికి చెప్పకుండా కొంతమందితో మాట్లాడిపోయి మేము ఎవరైతే బాధితులము లోకాయుక్తను ఆశ్రయించామో నష్టపోతున్నామో మమ్మల్ని సంప్రదించకుండానే వచ్చి వెళ్ళిపోయి రిపోర్ట్ ఇచ్చినామని పేపర్లు వచ్చిందని ఆందోళన చెల్లి మళ్ళీ నష్టం జరుగుతుందేమని మిమ్మల్ని అందరినీ పిలిచారు. అంటే మీ ద్వారా అయినా వాస్తవాలు దాల్మియా యాజమాన్యానికి, ప్రభుత్వ యంత్రాంగానికి, కలెక్టర్కు, రెవెన్యూ డిపార్ట్మెంట్కు, పొల్యూషన్ వాళ్లకు అందరికీ కనువిప్పు కలిగే విధంగా మీరైన వాస్తవాలు బయటికి తీసుకొస్తారని మిమ్మల్ని అందరినీ పిలిపిమని వాళ్ళు కోరినారు. ఆ కోరిక మీదకి ఇక్కడికి రావడం జరిగింది. నా పేరు సుధాకర్ రెడ్డి, మాది నవాపేట గ్రామం. దాల్మియా సిమెంట్ యాజమాన్యం అనేటువంటి ఇక్కడ ప్లాంట్ 2007 సంవత్సరంలో స్థాపించడం జరిగింది. అప్పుడు మా ఊరు నుంచి దాదాపుగా 1500 ఎకరాలు భూమి ఇవ్వడం జరిగింది. ఆ భూమి ఇచ్చినప్పుడు మాకు ఎటువంటి పొలాల సమస్యలు ఉండనివ్వము, మీకు ఉపాధి కల్పిస్తాము, ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మాయమాటలు చెప్పి ఎటువంటి ఉద్యోగాలు ఇవ్వలేదు. ఆ తర్వాత కొంచెం పోరుబాట జరగడం వల్ల, ఆ తర్వాత కొంచెం పోరుబాట చేయడం వల్ల మేము కొన్ని ఉద్యోగాలు కల్పించారు. కాకపోతే ఇప్పటికి కూడా భూమి కోల్పోయిన ప్రతి ఒక్కరికి ఉద్యోగం అటువంటిది రాలేదు. మెయిన్గా మాకు ఇక్కడ ప్రధానంగా 3 సమస్యలు. ఇంకోటి బ్లాస్టింగ్. ఇక్కడ వచ్చేసి హై బ్లాస్టింగ్ యూజ్ చేస్తున్నారు. హై బ్లాస్టింగ్ యూజ్ చేయడం వల్ల మా ఊర్లో వచ్చేసి ప్రతి ఇంటికి బీటలు బారినాయి. కొన్ని ఇళ్ళు పడిపోయే దశకు కూడా వచ్చినాయి. మామూలుగా మేము చాలాసార్లు కంప్లైంట్ చేసినాం ఈ విధంగా హై బ్లాస్టింగ్ ఉందని. హై బ్లాస్టింగ్ ఉందని ఎప్పుడు ఆఫీసర్లు ఎప్పుడైతే వస్తారో వాళ్ళు ఆ రోజు లో బ్లాస్టింగ్ చేస్తారు. లో బ్లాస్టింగ్ చేసి ఎటువంటి వాళ్ళు వచ్చేసి ఏదో ఒక మెజర్మెంట్ పెట్టి, ఒక ఎక్విప్మెంట్ పెట్టి ఏదైతే ఈ ఎఫెక్ట్ ఉందో ఆ ఎఫెక్ట్ని మెజర్ చేయడానికి ఎక్విప్మెంట్ యూజ్ చేస్తారు. ఆ ఎక్విప్మెంట్ పెట్టినప్పుడు దాని వాళ్ళు లో బ్లాస్టింగ్ పెడతారు ఒక 2 days. అప్పుడు సమస్య ఏం కనపడదు వాళ్ళకు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ హై బ్లాస్టింగ్ చేస్తారు. ఈ విధంగా అధికారులను మేనేజ్ చేయడమా, కొనుగోలు చేయడమా, ఏదో ఒక విధంగా చేసి పబ్బం గడుకుంటూ ఉంటున్నారు. కాబట్టి మాకు ఈ ఇండ్ల పగులకు సంబంధించి శాశ్వత పరిష్కారం చూపించాలి. 3వది వచ్చేసి ఉపాధి. మాకు వచ్చేసి ఖచ్చితంగా భూమి కోల్పోయిన ప్రతి ఒక్కరికి మాకు ఉద్యోగాలు కల్పించాలి. మామూలుగా మన ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ ప్రకారం ఎవరైతే భూమి అమ్ముతున్నారో వాళ్ళకి ఖచ్చితంగా మనకు ఉద్యోగాలు ఇవ్వాలని ఉంది. చాలా మందికి మాకు ఉద్యోగాలు రాలేదు. ఇంకా దారుణం ఏంటంటే ఎవరైనా సరే ఆర్థికంగా ఇబ్బందులు ఉన్న వాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళ భూములు కొనేటప్పుడు ఆ రిజిస్టర్లోనే వాళ్ళు రాస్తున్నారు ఏమని, మేము ఉద్యోగాలు అడగం, మాకు ఉద్యోగాలు వద్దు, మాకు వర్కులు వద్దు అని రాపిచ్చి వాళ్ళని ఎంత దారుణంగా మోసం చేసి రిజిస్టర్ చేసుకున్నటువంటి నీచ చరిత్ర దాల్మియా సిమెంట్ వాళ్ళది. కాబట్టి ఖచ్చితంగా అందరికీ ఉపాధి కల్పించాలా, మా ఇళ్ళకు పగుళ్ళకు క్లియర్ చేయాలా, మా భూములు మునిగిపోకుండా దానికి కూడా సొల్యూషన్ చూపించాలని మేము కోరుకుంటున్నాం. నా పేరు దుమ్ము అది కానీ ఆ దుమ్ముతో లేకపోతే సిమెంట్ అలా మా గొంతులో లేకపోతుంది. చేతలు కూడా ఎన్నిసార్లు అన్నా కడుకో ఆ చేతలు కూడా మంటి పోకుండా సిమెంటు. ఇళ్ళల్లో బండలకు ఒక తాయి దుమ్ము సిమెంటు అలిగాలే. మరి మేము ఉండేది పేద కుటుంబాలు మమ్మల్ని ఈ రకాన చేసి మా పైర్లు కొనుక్కోలే, పంటలు తీసుకోలే. పండే పైర్లు తక్కువ, కూలీలు ఎక్కువ. మేము ఏ రకాన మేము బతకాలా? అట్లా మా సమస్య ఎక్కువైంది సార్. వాళ్ళకినా ఊరు తీసుకోకుండా మాకు ఏ దానికైనా సిద్ధమే మేము. దాల్మియా వాళ్ళు అది వ్యక్తిగా మేము బతకని కూడా బతకలేము సార్. ముఖ్యంగా అది మొదటిది. మాకు ఏం న్యాయం చేస్తారో చేయమని వాళ్ళను. మాకైతే చాలా సమస్య ఉంది సార్. మేమైతే ఈ ఊర్లోనే బతకలేం సార్. కూలీలు కూడా రాలేదు సార్. వాసన ఎక్కువ వస్తుంది సార్. ఈ నెల 23వ తేదీ ఆదివారం మహాకుంభమేళాను పురస్కరించుకొని కడప నగరంలో నిర్వహించే మహాదేవుని శోభాయాత్రలో ప్రతి ఒక్కరూ పాల్గొని జయప్రదం చేయాలని శోభాయాత్ర కన్వీనర్ విజయానంద్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ మేరకు కడప నగరం మృత్యుంజయకుంట శివాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కుంభమేళా నుంచి తెచ్చిన జలాన్ని కడప నగరంలోని యావత్ హిందూ బంధువులందరికీ చేరవేసేందుకు కృషి జరుగుతోందన్నారు. కడప నగరంలోని అర్చక పురోహితులందరూ కలిసి ఈ కుంభమేళా జలాలను కడప నగర పురవీధుల గుండా యావత్ హిందూ బంధువుల మీద సంప్రోక్షిస్తూ శోభాయానంగా మహాయాత్ర కొనసాగుతుందన్నారు. కోలాటాల మధ్య చెక్క భజన, పలు సాంస్కృతిక కార్యక్రమాల మధ్య ఆనందకరంగా వైభవపేతంగా ఈ కార్యక్రమం ఉంటుందన్నారు. హిందూ బంధువులందరూ శోభాయాత్ర విజయవంతం కోసం తోడ్పాటు అందించాలని ఈ సందర్భంగా కోరారు. ఈ సమావేశంలో కడప జిల్లా అర్చక పురోహిత సంఘం అధ్యక్షుడు పిడతల గోపాలకృష్ణ శర్మ, ప్రధాన కార్యదర్శి శ్రీధర్ శర్మ తదితరులు పాల్గొన్నారు. ఓం నమ శివాయ. ఈరోజు మృత్యుంజయకుంట శివాలయంలో 23వ తారీఖు జరగబోయే మహాశోభాయాత్ర, ఆ యాత్ర గురించి చిన్న మీటింగ్ పెట్టడం జరిగింది.
శోభాయాత్ర కమిటీ వాళ్ళు. ఇక్కడ విశేషం అంటే ఈ సంవత్సరము మహాకుంభమేళలో కొన్ని కోట్ల మంది అక్కడ వెళ్ళి స్నానం ఆచరించి ఆ ఫలితాన్ని పొందారు చాలామంది, కోట్ల మంది. కానీ ఇంకా చాలా కొన్ని కోట్ల మంది మిగిలిపోయినారండి పొందలేక అనేక కారణాల వల్ల. వాళ్ళందరూ కూడా ఆ మహాకుంభమేళ ఆ నదీ స్నానం ఆ ఫలితాన్ని అందరికీ సమకూర్చాలని, అందరికీ దక్కాలని మన కడప జిల్లాలో శివయ్య మహాకమిటీ వాళ్ళు ఒక సంరక్షణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. అది 23వ తారీఖు జరగబోతున్నది. ఆదివారము ఉదయం 7 గంటలకు మన మృత్యుంజయగూడ శివాలయంలో ప్రారంభమై కడప మొత్తం పరిసరాలు కడప టౌన్ అంతా తిరుగుతుందండి. ఈ కార్యక్రమంలో కడపలో ప్రజలందరూ భక్తులందరూ పాల్గొని ఈ కార్యక్రమంలో సద్వినియోగపడి ఆ శివయ్య అనుగ్రహం మీరందరూ పొందాలని కోరుచున్నాము. అదేవిధంగా కడప జిల్లాలో ఉండే అర్చక పురోహితులందరూ కూడా ఈ కార్యక్రమం మీరందరూ కూడా పాల్గొనాలి. ఈ కార్యక్రమం మన ఆధ్వర్యంలో జరుగుతుంది. పూజారులు ఉండి ఈ సంరక్షణ కార్యక్రమం మనమే చేస్తున్నామండి. మనకు నిజంగా మనందరికీ కూడా అదృష్టము. ఆ శివయ్య అనుగ్రహం మనందరికీ కలగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమంలో కడప జిల్లా వ్యాప్తంగా అర్చక పురోహితులందరూ మీరందరూ పాల్గొని కడప ప్రజలందరూ కూడా ఆ శివయ్య అనుగ్రహం పొందే విధంగా మనందరం కూడా ఈ కార్యక్రమంలో పాల్గొందాము. నా పేరు పిడతల గోపాలకృష్ణ శర్మ, కడప జిల్లా బ్రాహ్మణ అర్చక పురోహిత సంఘం అధ్యక్షుడు. నమస్కారం. ఓం నమ శివాయ. మహాకుంభమేళ పురస్కరించుకొని కడప మృత్యుంజయేశ్వర స్వామి దేవస్థానం నుండి 23వ తారీఖు ఉదయాన్నే మహాశోభాయాత్ర ప్రారంభమవుతుంది. మహాశివుంది 5 గంటల నుంచి అభిషేకములు ఇత్యాది కార్యక్రమాలు కూడా మహాన్యాస రుద్రాభిషేకము, పంచామృతాభిషేకములు అవన్నీ స్వామివారికి పూర్తి చేసి తర్వాత గంగా పూజ చేసి ఆ నదీ జలములన్నీ కూడా తీసుకొచ్చి ఇక్కడ జలములను కలిపి అన్నీ కూడా ప్రోక్షణ చేయాలని సంకల్పించి మహా కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. అందరూ కూడా ధార్మిక సంఘాలు, హిందూ సంఘాలను కలిపి వీటన్నిటికీ కూడా ఉదయం 7:30 నుంచి కార్యక్రమం అంతా కూడా ర్యాలీగా ప్రారంభమై పూర్తిగా కడప నగరం అంతా కూడా చుట్టుకొని వచ్చి తిరిగి రాత్రి మృత్యుంజయ స్వామి దేవస్థానం నందు పరిసమాప్తవుతుంది. భక్తులందరూ కూడా హిందూ సంఘాలు, హిందూ భక్తులందరూ కూడా, హిందూ బంధువులు అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసి కోరుచున్నాము. ప్రతి ఒక్కరూ కూడా దీంట్లో పాల్గొని వారి శక్తి అనుసారము స్వామివారికి జలములు తెచ్చింటే జలము, లేకపోతే ధనరూపేణ వస్తువులపైన ఇత్యాది అందరూ కూడా సహకరించి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసుకుని కోరుచున్నాము. ప్రతి భక్తులు కూడా, హిందూ భక్తులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని పాల్గొని విజ్ఞప్తి చేస్తున్నాము. ఓం నమ శివాయ. వైఎస్ జగన్ హయాంలో రైతుల సంక్షేమం కోసం అనేక పథకాలు అమలు చేస్తే కూటమి ప్రభుత్వంలో రైతులను విస్మరించి వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రొద్దుటూరు పట్టణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కూటమి హయాంలో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు చెప్పారు. ఇచ్చిన హామీ మేరకు రైతు భరోసా నిధులు ఇవ్వకపోగా ఇతర అన్ని అంశాలలో కూటమి రైతులకు దగా చేస్తోందన్నారు. రైతుల కష్టాలు కన్నీళ్లు చంద్రబాబుకు కనపడలేదన్నారు. రైతులకు మేలు జరిగే వరకు వైసీపీ శ్రేణులు జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో ముందుకు సాగుతామన్నారు. జగన్ కేసులకు భయపడే వ్యక్తి కాదని కూటమి నేతలు తెలుసుకోవాలన్నారు. కష్టాల నుంచి వైసీపీ పుట్టిందని, రైతుల కోసం ఎంతవరకైనా తమ అధినేత అడుగుజాడల్లో ముందుకు వెళ్తామని రాచమల్లు స్పష్టం చేశారు. మిర్చి పండించే రైతుల యొక్క పరిస్థితి కానీ, పెసర కానీ, మినుము కానీ, కందిపప్పు కానీ, పత్తి కానీ, ధాన్యపు గింజలు కానీ, ఇవి పండించే ఏ రైతుల పరిస్థితి కూడా బాగలేదు. కృష్ణా జిల్లాలో కానీ, గుంటూరులో కానీ, ప్రకాశం కానీ, అనంతపురం జిల్లాలో కానీ, ఈ ప్రాంతంలో ఈ పంటలు పండించే ఏ రైతుల పరిస్థితి కూడా సక్రమంగా లేదు. ప్రభుత్వం ఏమైనా మద్దతు ధర ఇస్తుందా అంటే మద్దతు ధర ఏ ప్రభుత్వం ఇవ్వదు. మిరప వచ్చేసి ఏ 24,000, 25,000, 26,000 ఒక క్వింటా అమ్మాల్సినటువంటి ధర ఈరోజు 8 నుంచి 11,000 అమ్ముతున్నారు. 8 నుంచి 11,000 అన్యాయం. అదే ఎకరాకు వాళ్ళు మిరపను పండించాలంటే వాళ్ళకి వచ్చే ఖర్చు 1,50,000 రూపాయలు. ఈ ధర ప్రకారం వాళ్ళకి చేతికి వచ్చే లెక్క ఒక 50,000 రూపాయలు ఎకరాకు వస్తుంది. వాళ్ళ పక్షాన మా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు మార్కెట్ యార్డుకు పోతే, నిన్న యార్డుకు పోతే మిర్చి యార్డుకు ఒక ప్రతిపక్ష పార్టీ నాయకునిగా, ఒక మాజీ ముఖ్యమంత్రిగా, బాధ్యత కలిగిన ఓ ప్రజా ప్రతినిధిగా రైతుల పక్షాన ఆయన రైతుల దగ్గరికి పోతే ఆయన అభిప్రాయాన్ని, ఆయన విమర్శను సత్విమర్శగా భావించాల్సినటువంటి ఈ కూటమి ప్రభుత్వం ఆ దిశగా ప్రయాణం చేయలే. ఆయన మీద కేసు పెడతా ఉంది. మళ్ళా ఎన్నికల కోడ్ ఉంది, ఈ కోడ్ ఉంది, ఆ కోడ్ ఉంది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి పైన,
ఆయన వెంట పోయిన మా పార్టీ నాయకులపైన, ఎక్స్ ఎమ్మెల్యేలు, ఎక్స్ మంత్రులపైన, చివరకు పోని పేర్ని నానిపైన కూడా కేసు పెట్టింది. అంటే రైతుల పక్షాన మేము ప్రశ్నిస్తే మా మీద కేసులు పెడతారా? కేసులు పెట్టి మమ్మల్ని బెదిరించే ప్రయత్నం చేస్తారా? మీరు బెదిరిస్తే, కేసులు పెడితే బెదిరిపోయేవాడా జగన్మోహన్ రెడ్డి గారు? అర్థముందే ఈ ప్రభుత్వానికి. కష్టాల్లో పుట్టిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఆటుపోట్ల మధ్య ప్రయాణం చేసిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. పార్టీ ఓటమి, జైలు జీవితము, ప్రజా సంకల్ప యాత్ర ఇవన్నీ అనుభవించిన తర్వాత అధికారంలోకి వచ్చిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. రైతుల పక్షాన మీరు 20,000 రూపాయలు పంట సాయం ఇస్తామని చెప్పి ఎన్నికలకు ముందు చెప్పి 20,000 రూపాయలు ఇస్తామన్నారు. ఈరోజు రైతుల యొక్క కష్టాలు కన్నీళ్ళు చంద్రబాబు నాయుడికి ఏ విధంగా ఉన్నాయంటే, రైతుల యొక్క కష్టాలు కన్నీళ్ళు ఆయనకు పాయసంలాగా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి యార్డుకు పోతే, మిర్చి యార్డుకు పోతే మీరు కేసులు పెట్టినారు కదా. నేను అడుగుతా ఉన్నా, ధైర్యం ఉంటే, చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి గన ధైర్యం ఉంటే, వాళ్ళ ఎమ్మెల్యే దగ్గర మొదలుకొని మంత్రి వరకు కానీ, స్వయాన వాళ్ళ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ అదే మిర్చి యార్డుకు పోయి నిలబడమను, మాట్లాడమను. రైతులకు వ్యతిరేకంగా, రైతుల పక్షానను మిరపకాయ దంచినట్టు దంచుతారు ముఖ్యమంత్రిని కూడా రైతులు. శ్వాస భాష ఒకటేనని గుర్తిస్తూ, శ్వాస ఆగితే మనిషి, భాష ఆగితే జాతి చనిపోతుందని తెలుసుకోవాలని రాజ్యసభ మాజీ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత నరెడ్డి తులసిరెడ్డి తెలిపారు. అంతర్జాతీయ మాతృభాష దినోత్సవాన్ని ఈరోజు వేంపల్లిలో కాంగ్రెస్ నాయకులు ఘనంగా నిర్వహించారు. వేంపల్లి జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలకు చెందిన తెలుగు పండితులు ధర్మారెడ్డి, కృష్ణవేణి, పద్మజ, వేంపల్లి జిల్లా పరిషత్ ఉర్దూ పాఠశాల తెలుగు పండిట్ వెంకటరమణ, IIIT తెలుగు లెక్చరర్ బ్రహ్మానందయ్యను శాల్వలతో ఘనంగా సత్కరించారు. అనంతరం తులసిరెడ్డి మాట్లాడుతూ, మనుషుల మధ్య అనుబంధాలను పెంచడంలో మాతృభాష ప్రముఖ పాత్ర వహిస్తుందన్నారు. మాతృభాష తల్లి పాలతో సమానం కాగా ఇతర భాషలు పోతపాలతో సమానమన్నారు. తెలుగు భాష ప్రపంచంలో ఎక్కువ మంది మాట్లాడే భాషల్లో 7వది కాగా 2500 సంవత్సరాల సుదీర్ఘ ప్రస్థానం కలిగిన భాష అన్నారు. దేశ భాషలందు తెలుగు లెస్స అని శ్రీకృష్ణదేవరాయలు ప్రస్తుతించారన్నారు. తెలుగు భాష మన వారసత్వపు ఆస్తి అని, దీనిని కాపాడుకోవడం మనందరి బాధ్యత అని తెలుసుకోవాలన్నారు. తెలుగు మాధ్యమంలో చదివిన వారికి విద్యా ఉద్యోగాలలో 3% అదనపు మార్కులు కలపాలని తులసిరెడ్డి ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో STU జిల్లా ప్రధాన కార్యదర్శి సంగమేశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు అంతర్జాతీయ మాతృభాషా దినం. ఐక్యరాజ్యం చెందినటువంటి యునెస్కో ఫిబ్రవరి 21వ తేదీని అంతర్జాతీయ మాతృభాషా దినంగా 1999 నవంబర్ 17న ప్రకటించింది. 2000 సంవత్సరం నుండి ఇది అమలులో ఉంది. దీని ఉద్దేశం ఏమి? ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలు తమ మాతృభాషలను, తమ అమ్మ భాషలను పరిరక్షించుకోవాలి, అభివృద్ధి చేసుకోవాలి అనే ఉద్దేశంతో ఈ రోజును అంతర్జాతీయ మాతృభాషా దినంగా ప్రకటించడం జరిగింది. భాషా ప్రయుక్త రాష్ట్రాలు తొలి భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఏర్పడినటువంటి ఆంధ్రప్రదేశ్లో పాఠశాల విద్యలో తెలుగు మాధ్యమాన్ని రద్దు చేయవచ్చు, జీవోయడం అనేది చాలా విడ్డూరం. ఇది ఒక చారిత్రక తప్పిదం. ప్రజల్లో కూడా రాను రాను ప్రపంచీకరణ నేపథ్యంలో తెలుగు వద్దు, ఇంగ్లీషు ముద్దు, అమ్మ వద్దు, మమ్మీ ముద్దు, నాన్న వద్దు, డాడీ ముద్దు అనే పరిణామక్రమం జరుగుతూ ఉంది. ఇదే జరిగితే అచిరకాలంలో మన మాతృభాష తెలుగు భాష మృత భాష అవుతుంది. కాబట్టి మృత భాష కాకుండా మాతృభాషను రక్షించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఇది వారసత్వపు ఆస్తి. ఇది ఒక విధంగా చెప్పాలంటే మాతృభాష తల్లిపాలతో సమానమైతే పరాయి భాషలు పోతపాలతో సమానం. కాబట్టి మాతృభాషను రక్షించుకునే దానికోసం ఈనాడు ప్రజల్లో చైతన్యం తేవాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం కూడా ఒక ఇన్సెంటివ్ ఇవ్వాలి. మాతృభాషలో తెలుగు భాషలో విద్యా మాధ్యమంలో నేర్చుకున్నటువంటి వారికి, చదువుకున్నటువంటి విద్యార్థులకు ఉన్నత విద్యలో కానీ, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కానీ, ఉద్యోగాల్లో కానీ ఒక 3% మార్కులు అదనంగా వేస్తే మొత్తం సమస్య అంతా పరిష్కారం అయిపోతుంది. ఆ విధంగా చేయాలని టీడీపీ కూటమి ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
ఎమ్మెల్యే మాధవిరెడ్డి ఇచ్చిన హామీ మేరకు జాబ్ మేళా ద్వారా నిరుద్యోగ యువత ఉపాధికి చర్యలు. మీడియాతో టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులరెడ్డి స్పష్టీకరణ. దాల్మియా పరిశ్రమ 2వ యూనిట్ ప్రారంభించడానికి ముందు గ్రామస్తుల సమస్యలను పరిష్కరించాలి. బాధిత గ్రామస్తులతో పాటు ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి డిమాండ్. రైతుల సమస్యలను పరిష్కరించడంతో పాటు మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల అమలుకు సత్వర చర్యలు చేపట్టాలి. కూటమి ప్రభుత్వ తీరుపై వైసీపీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి ఆగ్రహం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.